ప్రశాంతి ఏం చేస్తున్నావు? నేనా? ఈ ప్రశాంతి పాటలు పాడటమే కాదు, వంటలు కూడా చేస్తుంది. ఏం చేస్తున్నానో చూపిస్తాను రండి. ఈరోజు మీకు ఒక స్వీట్ చేసి చూపిస్తాను, రవ్వ కేసరి. దానికి కావాల్సిన సామాను ఉప్మా రవ్వ, పాలు, పంచదార, యాలకుల పొడి అండ్ బాదం పప్పులు, కిస్మిస్లు అండ్ బటర్. ఓకేనా? ముందుగా మనం ఏం చేయాలంటే ఒక మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. తీసుకుని మనం రవ్వ ఎంత అయితే తీసుకుంటున్నామో పాలు కూడా అంతే తీసుకుని ఒక బౌల్లో మిక్స్ చేయాలి. ఎలా మిక్స్ చేయాలో మీకు ఇప్పుడు నేను 2 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను. 2 గ్లాసుల రవ్వకి 2 గ్లాసుల పాలు. తీసుకుని ఇలా మంచిగా మిక్స్ చేసి 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఓకే, ఈలోపు మనం దీనికి కావాల్సిన షుగర్ సిరప్ చేసుకుందాం. ఓకే, షుగర్ సిరప్ చేసుకుందాం. ఇది ఏంటంటే ఇప్పుడు క్యారమెల్ చేసుకోవాలన్నమాట. క్యారమెల్ కేసరి అన్నమాట. ఇది ముందుగా ఇలాంటి నాన్ స్టిక్ తీసుకోవాలి. ఇది నాన్ స్టిక్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అడగకుండా ఉంటుంది అనమాట. తీసుకుని మనం షుగర్ వేసుకుని వాటర్ వేయకూడదు అనమాట. వాటర్ వేయకుండా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. ఇది కరిగేంత వరకు ఇది బ్రౌనిష్ వస్తుంది అనమాట షుగర్. చూసారా ఫ్రెండ్స్, ఇలా రావాలి. వాటర్ ఏమి వేయకూడదు, జస్ట్ ఇలా తిప్పుతా ఉండాలి. అప్పుడు ఇలా వస్తుంది మనకి క్యారమెల్. చూసారా, సేమ్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, రవ్వ, ఇది మొత్తం వేసేయాలన్నమాట. ఇది వేసి తిప్పుతా ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం బటర్ వేసుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకా అడుగు పట్టకుండా మనం రవ్వ ఉడికేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఈలోపు మనం బాదం పప్పు అండ్ కిస్మిస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి బటర్లో మళ్ళీ. సరేనా? ఇలా ఫ్రై చేసుకున్నాయి మళ్ళీ సేమ్ దాంట్లో కలిపేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అన్నింటితో పాటే మిక్స్ చేసేసుకుని కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అడగంటకుండా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మంచిగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకుని మనకి ఎలా కావాలంటే అలా షేప్ కట్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ ఒకటి తీసుకుని కొంచెం బటర్ ఇలా అడుగున అప్లై చేసుకుంటే మనకి అతుక్కోకుండా మనం చేసుకున్న షేప్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం అంతా ఇలా చేసేసుకుని కొంచెం కూల్ అయిన తర్వాత మనకి ఎలా కావాలో అలా షేప్ కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లైన తర్వాత ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఒక్కడితేనే అవుతుంది. ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని కలాస్. చూసారా, క్యారమెల్ రవ్వ కేసరి. టేస్ట్ చేసి చూద్దాం. ఓకేనా? మా ఫ్రెండ్ ఎప్పుడు పెడుతున్నాము. సూపర్, మంచిగా, చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. బాయ్. చూసారా, రవ్వ కేసరి, క్యారమెల్ రవ్వ కేసరి. ఓకే, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. బాయ్.